ఏమిటో తెలుసునా? ఉదుచ్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. సూర్య దర్శనం చేయిస్తున్నాయి కాంతి కిరణాలు కాదు, గుర్రాలు. ఆ గుర్రాలే కాంతి కిరణాలుట. మనకి లెక్క కోసం బాగుంటుందని చెప్పి 7 గుర్రాలు, 7 రంగులు, 7 పక్కలు ఉంటాయంటాం. 7 సప్త. ఎంచేత మన శరీరంలో కూడా అష్టాచక్ర, నవద్వార, దేవానాం పురయోజ 7 నాడీ కేంద్రాలు ఉన్నాయి. దానికోసం 7 గుర్రములు. అంటే దేవతలకి వాళ్ళకి అందరికీ కూడా రక్షణ కలిగించడం కోసం వస్తున్నాడయ్యా. జాతవేదసం దేవం విశ్వాయ దృశే. జాతవేదసం అంటే జాతవేద అందరి గుణాలు తెలుసుకున్నవాడు ఆయన. జాతవేదసం విశ్వాయ దృశే ఉద్వహంతి. ఆయన్ని కాంతి కిరణాలు పట్టుకొస్తున్నాయ్యా. మాఘమాసం ప్రత్యేకించి మంచి హుషారుగా ఉంటాయట ఆ గుర్రాలన్నీను. అందుకని వాటికి దండం పెట్టండి అయ్యా అనగానే మనలాంటి వాళ్ళు ఎవరో వేళాకోళం చేశారు. ఏమండి, ఎంత గొప్పవాడైనా పైనుంచి కిందకి దిగితే తక్కువే కదండి. ఒక మహానుభావుడు ఉన్నాడు అధికారి, 10 మందితో కలిసి అనుకోండి, ఈయనకి పని లేక మనతో కలిసి అవుతుంది అంటాడు ఎవడైనాను. అంటే ఒక గొప్ప పండితుడు ఉంటాడు, మన పక్కింట్లోనే ఉంటాడు, పట్టించుకో మనం చేత కిందకు ఉన్నాడు కనుక. కానీ వేదం చెప్పింది, మూర్ఖుడా, గొప్పతనం అన్నది ఎక్కడో ఉండడం కాదురా, కిందకి దిగితే గొప్పతనము. న్యక్ వాతః పవతి. వాయుదేవుడు ఎక్కడ వాడయ్యా? నీ ఇంట్లో ఉన్నాడా? ఫ్యాన్లో ఉన్నాడా? లేదు. ఎక్కడో ఉన్నవాడు కింద దాకా వీస్తున్నాడు. అంతే తప్ప నేను పెద్ద పెద్ద బిల్డింగులో వీస్తాను, మహారాజంతో వీస్తాను యగాదు అన్నాడా? లేదే. ఆఖరికి అప్పుడే పుట్టిన లేగదూడ నిలబడేటప్పుడు దాని మీద కూడా వాయువు వీస్తోంది. చిన్న చిన్న చీమలు పరిగెడుతుంటే దానికి కూడా గాలిస్తున్నాడే పరమాత్మ. అలాంటి వాడు. న్యక్ వాతః అవాతి న్యక్తపతి సూర్య. సూర్యుడు అక్కడున్నవాడు కింద దాకా కాంతిని పంపిస్తున్నాడయ్యా. నీచీనం అగ్నియాదుహే. ఆవు పాలు చూడండి, నిండగానే కిందకి కార్చేస్తుంది అది. అంతే తప్ప నువ్వు ట్యూబ్ పెట్టుకో దాంట్లో అంటోందా అంటలేదే. అలాగా న్యక్ అగ్నియాదుహే న్యక్ భవతు తేరపః. అందుకనే నువ్వు చేసిన పాపం కూడా చేతులెత్తి దండం పెట్టగానే ఈ చేతుల మధ్య నుంచే పాపం కిందకి పోతుంది, దండం పెట్టరా సూర్యుడికి అంటున్నాడు. ఇంకొక మాట చెప్తాను, సరదా మాట. సూర్యుడు వస్తుంటే ఎలా ఉందంటే, వేదమే చెప్పింది జోకు, ఆ మంత్రం చెప్పటం లేదు. ముందు ఉషక్కాంతి వస్తుందిట, తర్వాత సూర్యుడు వస్తాడట. ఉషక్కాంతి వస్తుంటే సూర్యుడు ఎలా వస్తాడట? అందమైన భార్య యువతి మరియు నా ఏషా పశ్చేత్. భార్య ముందు వయ్యారంగా నడుస్తుంటే భర్తగారు సామాను మోసుకుంటూ వెనకాల తిరిగినట్టుగా ఉషక్కాంత వయ్యారంగా లైట్ కాంతితో వస్తుంటుంటే అప్పుడు సూర్యుడు వెనకాల వస్తాడట. ఎన్ని తమాషాలండి! వేదంలో బోల్డని జోకులు ఉంటాయండి, ఇది చూసుకోవాలి మనం అంతే. అలాంటి సూర్యుడు మనకి మంచి హృదయాన్ని కలిగించాలి అంటూ చెప్తుంది. అది మాఘమాసంలో ప్రత్యేకించి. మాఘమాసం కథలకు వద్దాం కాదనంటల్లా, ముందు దానికి పూర్వరంగాన్ని తయారు చేసుకుంటున్నాం. అది సంగతి. అద్దంలో చూసుకోవాలంటే అద్దాన్ని తుడుచుకోవాలి కదా ముందు.